నమ శివాయ. ఈ రామేశ యాత్ర గురించి పూర్తి డీటెయిల్స్గా వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఈ వీడియోలన్నీ చూడాల్సిందిగా కోరుచున్నా. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంజీ రాజు ట్రావెల్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్ అండి. ఈ రోజు వచ్చేటప్పటికి 12/7/2025 అనమాట. మనం వచ్చేటప్పటికి శ్రీ రామేశ్వర యాత్ర అయితే తడికెలపూడి నుంచి అయితే పెట్టడం అయితే జరిగింది. బస్సులు అయితే పెట్టడం అయితే జరిగింది. ఒకటి స్లీపర్, రెండోది వచ్చేటప్పటికి ఏసీ నాన్ ఏసీ అనమాట. సిట్టింగ్ 40 సీటర్, మొత్తం టోటల్ వచ్చేటప్పటికి 70 మెంబర్స్ అయితే ఈ యాత్రకి అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. మనకైతే రేపు పొద్దున వచ్చేటప్పటికి శ్రీశైలం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. రేపు సాయంత్రానికి వచ్చేటప్పటికి మహానంది అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. మొత్తం టోటల్ వచ్చేటప్పటికి ఈ రోజు ఈ యాత్రలో 70 మెంబర్స్ అయితే మనం అయితే ఈ యాత్రలో అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. తక్కువ బడ్జెట్ లో మనం అయితే ఈ యాత్రకు అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మరిన్ని యాత్రలకు కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. అలాగే మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా. మనం అయితే ఏలూరు దగ్గర గౌరీ శంకర్ హోటల్ దగ్గర అయితే ఆపడం అయితే జరిగింది అనమాట. టోల్ గేట్ దగ్గర మనం అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ అయితే ఆపడం అయితే జరుగుతుంది. అదే విధంగా మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే ఇప్పుడు 40 మెంబర్స్ మొత్తం కూడా మన సీట్ ఫుల్ అయిపోయింది. అదే విధంగా మనకు వచ్చేటప్పటికి రెండోది స్లీపర్ వచ్చేటప్పటికి విజయవాడలో ఒక 4 మెంబర్స్ అయితే ఎక్కించుకోవాలన్నమాట. ఇప్పుడైతే మన బస్ అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అయితే మనం విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గరికి రావడం అయితే జరిగింది. మనం అయితే ఇప్పుడు విజయవాడ దాటి గుంటూరు దగ్గరలో అయితే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు వరకు అయితే మనకి ఎగ్జాక్ట్ గా 1 గంట అయితే అయింది అనమాట. మన తెల్లారి గంటల కల్లా దోర్నకల్లా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడికైతే ఇప్పుడు గుంటూరు దాటి మన ఈనాడు ఆఫీస్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. మనం అయితే ఇప్పుడు చిలకలూరుపేట అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం బోయిపాలెం దాకా అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామి వారి విగ్రహం చాలా పెద్దగా అయితే ఉండడం అయితే జరిగింది. ప్రతి దృశ్యాన్ని కూడా చూడొచ్చు. జై శ్రీరామ్. అయితే ఇప్పుడు చిలకలూరుపేట బైపాస్ లో అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఇదివరకు లాగా లోకల్కి అయితే వెళ్లాల్సిన అవసరం లేదంటే మనకి బైపాస్ కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనం అయితే డైరెక్ట్ గా అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కొత్త హైవే నుంచి మనం అయితే సర్వీస్ రోడ్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఎందుకంటే మనం ఇప్పుడు నరసరావుపేట రోడ్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు నరసరావుపేట రోడ్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఎందుకంటే రోడ్ అయితే బాగుందన్న ఉద్దేశంతో అయితే ఇటు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అదే విధంగా మనకి ఏంటంటే ఇక్కడ నుంచి కోటప్పకొండ మీదుగా కూడా ఈ వెనుకొండ అయితే వెళ్ళొచ్చు అనమాట. నర్సాపురం వెళ్ళే రోడ్లో టెంపుల్ అయితే కనిపించిందండి. చాలా అద్భుతంగా ఉంది. ఈ నర్సాపురం వెళ్ళే రోడ్డు మార్గంలో అయితే శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం అయితే ఉన్నదండి. ఈ ఊరి పేరు అయితే మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయాల్సిందిగా కోరుచండి. మనం నర్సారావుపేట ఊళ్ళోకి వెళ్లకుండా బైపాస్ నుంచి అయితే మళ్ళీ మనం సంతమంగళూరు వెళ్ళే రోడ్డుకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి. అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇప్పుడు కోటప్పకొండ రోడ్డు దాటి సంతమంగళూరు రోడ్డు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి జంక్షన్ అండి. మేదరమెట్ల నుంచి హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ మొత్తం కూడా ఆ జంక్షన్ నుంచి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం సంతమంగళూరు అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ వచ్చే జంక్షన్ అనమాట. మేదరమెట్ల అలాగే హైదరాబాద్ వెళ్ళే రోడ్డు అనమాట. మనం అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఇప్పుడైతే టీ తాగడానికి అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు దాకా అయితే వినుకొండ అయితే రావడం అయితే జరిగింది. చూడండి, లైటింగ్ తో ఎంతో అద్భుతంగా ఉన్నది వినుకొండ మొత్తం కూడా. వినుకొండ ఎంట్రన్స్ అయిన తర్వాత మనం అయితే లెఫ్ట్ సైడ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు త్రిపురాంతకం దాటిన తర్వాత కుంట అయితే వెళ్ళడం అయితే జరిగింది. మనం మార్కాపురం, గెద్దలూరు, శ్రీశైలం అయితే ఉంది. ఇంకా 73 కిలోమీటర్లు అయితే ఉన్నదండి. ఇప్పటికైతే మనం అయితే కుంటార అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి అయితే మనం అయితే స్ట్రైట్ వెళ్ళాలి. అదే మార్కాపురం వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ అనమాట. అలాగే గిద్దలూరు ఘాటి కూడా మహానంది వెళ్ళడానికి కూడా ఇటు నుంచి వెళ్ళడానికి అయితే కుదురుతుంది అనమాట. ఇది కుంట జంక్షన్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికంటే మొత్తం కూడా వర్క్ అయితే జరుగుతుంది. మొత్తం కూడా కొండలు తోడ్చి ఎంతో అద్భుతంగా అయితే రోడ్లు అయితే వేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం చూసినట్లయితే కొండ మొత్తం కూడా మొత్తం తొచ్చేయడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూడొచ్చు. ఇది మొత్తం కూడా ఒకప్పుడు చాలా పెద్ద కొండ అండి. ఆల్రెడీ ఇది వరకు వెళ్ళినప్పుడు అలాంటి కొండను మొత్తం కూడా తొలిచి పెద్ద రోడ్ అయితే ఈ శ్రీశైలం వెళ్ళడానికి అయితే వేయడం అయితే జరిగింది. ఒకసారి అయితే మొత్తం కూడా చూడొచ్చు. ఎంత పెద్ద కొండను అయితే తొలిచి మనకైతే రోడ్డు అయితే వేయడం అయితే జరుగుతుంది. మనం అయితే ఇప్పుడు ద్వారనాల గేట్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందండి అనమాట. చెక్ పోస్ట్ దగ్గరికి ఇంకా అరగంట అయితే ఉన్నదండి. మనం టైంకి అయితే ఇక్కడికి అయితే రీచ్ అవడం అయితే జరిగింది. మనం అయితే ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్లయితే కొండ అయితే చాలా అద్భుతంగా అయితే కనపడుతుంది. పైన స్కై వచ్చేటప్పటికి బ్లూ షేడ్ లో అయితే కనిపించడం అయితే జరుగుతుంది అనమాట.
ఫ్రెండ్స్, మనకి తెల్లవారుజామున 6ంటికి అయితే గేట్లన్నీ ఓపెన్ చేయడం అయితే జరిగింది. మనకైతే ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఘాటీ రోడ్లో అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అలాగే సేఫ్ డ్రైవింగ్ అయితే చేయాలి. ఎందుకంటే సింగిల్ రోడ్ కాబట్టి వచ్చే వెహికల్ వెళ్ళే వెహికల్ ఈ రోడ్లోనే వెళ్ళడం అయితే జరుగుతుంది. కాబట్టి కొంచెం నిదానంగా గమ్యస్థానాన్ని అయితే చేరుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది. ఓం నమః శివాయ. మనకి శ్రీశైలం ఎంట్రన్స్ లో ఈ ఆర్చ్ అయితే కనపడుతుందండి, చూడండి. మనం అయితే శిఖరం దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది. మనం అయితే శిఖరం దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందండి. శిఖరం నుంచి అయితే మళ్ళీ మనం అయితే గుడ్ మార్నింగ్ అండి. మనం అయితే ఇప్పుడు శిఖరం దాటి రావడం అయితే జరిగింది. ఇప్పుడైతే సాక్షి గణపతి అయితే ఉండడం అయితే జరిగింది. ఉదయం దాదాపు 8 గంటలు అయితే అయింది అనమాట. 2 గంటల జర్నీ అయితే మనకైతే పట్టడం అయితే జరిగింది. ఇప్పుడైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మొత్తం మన ఇప్పుడు హైదరాబాద్ రోడ్లో అయితే ఉన్నామండి. ఇక్కడికి వచ్చేటప్పటికి హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ మొత్తం కూడా ఇక్కడ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకి శ్రీశైలం డ్యామ్ ఉంది కదండి, ఆ డ్యామ్ కూడా ఈ రోడ్డేనమాట. ఇప్పుడు అయితే మనం పాలధార పంచదార అయితే రావడం అయితే జరిగింది. బస్సులు అయితే ఇక్కడ పార్కింగ్ ఉండదు కాబట్టి ఈ పాలధార పంచదార అయితే ఆపమండి. అలాగే మనం అయితే ఇక్కడి నుంచి అయితే బయలుదేరడం అయితే జరిగింది. స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం సాక్షి గణపతి దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందనమాట. ఎప్పుడైనా కూడా రిటర్న్లో స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాతే మనం ఈ శ్రీశైల క్షేత్రం నుంచి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే సాక్ష్యం కూడా చెప్పాలి. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు శ్రీశైలం క్షేత్రానికి అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడైతే టోల్ గేట్ దగ్గర అయితే మనం అయితే డబ్బులు అయితే కట్టి ముందుకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత టిఫిన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మనం బస్ పార్కింగ్ దగ్గరలోనే ఉచిత మరుగుదొడ్లు అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. అక్కడ అందరూ కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేటప్పటికి టిఫిన్ అయితే రెడీ చేసేయడం అయితే జరిగింది. టిఫిన్ పెట్టిన అనంతరం మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం శ్రీశైల క్షేత్రంలో అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే టిఫిన్ దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. టిఫిన్ చేసిన తర్వాత మనం అయితే దర్శనానికి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఈరోజు ఇడ్లీ అయితే వేయడం అయితే జరిగింది. అందరూ కూడా తినేసిన అనంతరం దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ రోజు మనకు వచ్చేటప్పటికి ఆదివారం అయ్యేటప్పటికి ఫ్లోటింగ్ బాగా చాలా ఎక్కువ అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. అది మధ్య ఒక్కరు కూడా గమనించవచ్చు. శ్రీశైల క్షేత్రంలో అయితే మనకి ఆ శ్రీ మల్లికార్జున స్వామివారి దర్శనాలు అయితే పూర్తి చేసుకోవడం అయితే జరిగిందండి. దాదాపు సుమారుగా ఒక 4 గంటలు అయితే టైం పట్టింది అనమాట దర్శనానికి. ఆదివారం కనుక చాలా ఫ్లోటింగ్ అయితే ఎక్కువ అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. అందులో కొంతమంది అయితే 150 రూపాయల దర్శనానికి వెళ్ళారు, కొంతమంది అయితే ఫ్రీ దర్శనానికి వెళ్ళారండి. కొంతమంది అయితే 150 రూపాయల దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు అయితే బయటికి రావడం అయితే జరిగింది. ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిన వాళ్ళు దర్శనాలు అయితే పూర్తి చేసుకున్నారో లేదా అన్నది కొంచెం తెలియలేదు అనమాట. అది ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ అయ్యాడు. యాత్రికులు అందరూ కూడా దర్శనానికి వెళ్ళొచ్చే సమయానికి మనం అయితే భోజనాలన్నీ కూడా రెడీ చేసేయడం అయితే జరిగింది. ఈ రోజు స్పెషల్ వచ్చేటప్పటికి ఒక స్వీటు, ఒక ఫ్రై, అలాగే కర్రీ, తర్వాత వచ్చేటప్పటికి పప్పు, సాంబారు, మజ్జిగ, రైస్ అయితే పెట్టడం అయితే జరిగింది. రోజు అయితే మెనూ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. నమస్తే ఫ్రెండ్స్, మనం అయితే శ్రీశైలం క్షేత్రంలో అయితే ఉండడం అయితే జరిగింది. చాలా అద్భుతంగా దర్శనాలు అన్నీ పూర్తయినాయి అనమాట. అలాగే మనకి ఈ టెంపుల్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్ వచ్చేటప్పటికి ఫ్రెష్ అప్ అయ్యి సుమారుగా 9 గంటలకి అయితే మనకైతే కస్టమర్స్ అందరూ కూడా దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు దాదాపు 3 గంటలు అయితే అవుతుంది అనమాట. అందులో మనకేంటంటే 150 రూపాయల దర్శనానికి వెళ్ళిన వాళ్ళకేమో ఒక 1 గంట లోపు అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఫ్రీ దర్శనానికి వెళ్ళిన వాళ్ళు సుమారుగా అయితే మనకి ఇప్పుడు 2:30 అయితే అయిందండి. 2:30కి అయితే బయటికి రావడం అయితే జరిగింది. దర్శనాలన్నీ పూర్తి చేసుకుని ఇప్పుడైతే మనం అయితే ఇప్పుడు సాక్షి గణపతి అలాగే శిఖరంకి వెళ్ళి అక్కడి నుంచి మనం మహానంది అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అది ప్రతి ఒక్కరు కూడా చూడాల్సింది కూర్చొని. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి మహానంది టెంపుల్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. బార్మీ కళ్యాణ వేదిక. ఈ శ్రీశైల క్షేత్రం నుంచి అందరూ కూడా దర్శనాలన్నీ పూర్తి చేసుకున్న అనంతరం మనం అయితే బస్సులు అయితే బయలుదేరడం అయితే జరిగింది మహానందికి. ఇప్పుడైతే మనం శ్రీశైలం ఎంట్రన్స్లో అయితే ఉండడం అయితే జరిగింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందండి. సుమారుగా 2 గంటల టైం అయితే ఈ ట్రాఫిక్ జామ్లో పోయిందనమాట. చాలా హెవీగా ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి ఇక్కడ కార్ డ్రైవింగ్ రాని వాళ్ళు అందరూ కూడా షెడ్కి అయితే కార్లు అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఎందుకంటే క్లచ్ ప్లేట్లు అయితే పోయే అవకాశాలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. చాలామంది బానెట్
బానెట్లు అయితే లేపుకుని అయితే ఉండడం అయితే జరిగింది. ఒకసారి మనం కూడా చూడొచ్చు. ఇక్కడ చూస్తున్న వెహికల్స్ మొత్తం కూడా క్లచ్ ప్లేట్స్ వాసన వచ్చేసి మొత్తం కూడా బండి కదలలేని పరిస్థితికి అయితే రావడం అయితే జరిగింది. మొత్తం కూడా సుమారుగా నేను చూసినంత లెక్కలో దాదాపు 200 వెహికల్స్ కారు మొత్తం కూడా బానెట్లు అయితే లేపడం అయితే జరిగింది. అంటే మొత్తం వెహికల్స్ అంతా కూడా క్లచ్ ప్లేట్ వాసన అయితే రావడం అయితే జరిగింది. కొంచెం డ్రౌన్లో కేర్ఫుల్గా డ్రైవ్ అయితే చేయాలన్నమాట. ఎక్సలేటర్ వదిలే విధానాన్ని కానీ, మనం ఎక్సలేటర్ ఇచ్చే విధానం కానీ, మనకి క్లచ్ వదిలే విధానాన్ని కానీ ప్రతిదీ కూడా క్లారిటీ ఉన్న డ్రైవర్లు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఇలా కొంత అరాకొర వచ్చిన డ్రైవర్లు అయితే కొంచెం ఇలా క్లచ్ ప్లేట్లు పోయే అవకాశాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒక పక్క డౌన్ ఉంటుంది, రెండో పక్కన వచ్చేటప్పటికి మెరకు ఉండదు. కాబట్టి మనకు క్లచ్ వదిలే సమయంలో వెనక్కి వెళ్ళిపోవడం అయితే మూవ్ అవ్వడం వల్ల ఎక్సలేటర్ అయితే రేజ్ చేసేందువల్ల ఈ ఇబ్బందులు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అయితే గమనించాల్సిందిగా కోరుచున్నా. శ్రీశైలం టెంపుల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఘాటీ సెక్షన్ డేంజర్గా ఉంటుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ డ్రైవర్ని అయితే తీసుకెళ్ళండి. లేదా ఇలాగ షెడ్యూల్ తీసుకెళ్ళి 10,000 20,000 ఖర్చు అవుతుంది. ప్రతి ఒక్కరు గమనించండి. ఇప్పుడు సాక్షి గణపతి దగ్గరికి అయితే దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మన భక్తులందరూ కూడా యాత్రికులందరూ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే సాక్షి గణపతికి అయితే రావడం అయితే జరిగింది. మన యాత్రికులు అందరూ కూడా 70 మంది మనకైతే దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళని కూడా అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి అందరూ కూడా ఆ స్వామివారిని చూసి దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కూర్చున్నా. ఈ రామేశ్వర యాత్రలో మన ఈ శ్రీశైల పుణ్యక్షేత్రంలో దర్శనాలు ఎంతో అద్భుతంగా జరిగినాయి. కొంచెం లేట్ అయినా ప్రతి ఒక్కరు కూడా దర్శనాలు కూడా చాలా అద్భుతంగా జరిగినాయి అనమాట. మనం అయితే సాక్షి గణపతి నుంచి మహానంది అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మన నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి మహానంద టెంపుల్ గురించి రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.